తిరుపతిలో కోటి హనుమాన్ చాలీసా మహాపారాయణ యజ్ఞం ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడిని ప్రతిష్టాపన దిగ్విజయంగా కొనసాగాలి అనే ఉద్దేశంతో ఆంజనేయ స్వామి అవతరించిన అంజనాద్రిపై ఈ యాగాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక తిరుమలలో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించిన విధంగా అయోధ్యలో బాలరాముడిని కూడా ప్రతిష్టాపన విజయవంతం కావాలని యజ్ఞ నిర్వాహకులు ఆకాంక్షించారు. ఇక తిరుమల అంజనాద్రిలో కొలువై ఉన్న ప్రదేశంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణం చేసి అఖండమైన వైభవం చేకూరుస్తుందని పండితులు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం. ఇది అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో ఆంతర్యం ఏమిటంటే, మనకి అయోధ్య రామ మందిరములో మరి బాలరాముణ్ణి ప్రతిష్ఠ చేస్తున్నాం. ఈ యొక్క బాలరామ ప్రతిష్టాపన అఖండ వైభవపేతంగా దిగ్విజయంగా కొనసాగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో, అదేవిధంగా మనకి ఆంజనేయ స్వామి వారు అవతరించినటువంటిది అంజనాద్రి పైన. పురాణ ఆధారంగా ఈరోజు పండితులు పీఠాధిపతులందరూ కూడా తిరుమల 7 కొండలలో ఒకటైనటువంటి అంజనాద్రి పైన ఆంజనేయుడు అంజనాదేవి గర్భవాసం చేసి అవతరించినట్లుగా మనకి పురాణాన్ని బట్టి తెలుస్తోందనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని అంజనాద్రి పైన చేసేటువంటి సంకల్పం చేశారు. అదేవిధంగా రామ జన్మభూమిలో కూడా శ్రీరామచంద్రుని యొక్క బాలరాముని ప్రతిష్ట అత్యంత వైభవపేతంగా మనం జరుపుకుంటున్నాం. ఈ యొక్క ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారు అవతరించినటువంటి ఈ యొక్క తిరుమలలో ఈ కోటి హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లయితే అఖండమైనటువంటి వైభవము, అద్భుతమైన